అందరికీ నమస్కారం. భారతీయ రైల్వే నుంచి ఒక పెద్ద రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చింది. రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ఏకంగా 550 అప్రెంటిస్ పోస్టులు. అది ఎలాంటి రాత పరీక్ష లేకుండా. అవును, పరీక్షే లేదు. మరి ఈ భారీ అవకాశం గురించిన పూర్తి వివరాలేంటో ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాం. సరే, ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే, ఫస్ట్ అసలు ఈ నోటిఫికేషన్ ఎందుకంత స్పెషల్, తర్వాత ఎన్ని ఖాళీలున్నాయి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, మూడోది పరీక్ష లేదంటున్నారు గదా, మరి సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, నాలుగోది అప్లై చేయడం ఎలా, ఇక ఫైనల్గా అసలు ఈ అవకాశం కెరీర్కి ఎంతలా ఉపయోగపడుతుందో చూద్దాం. సో మన మొదటి పాయింట్కి వచ్చేద్దాం. రైల్వేలో ఇదొక పెద్ద అవకాశం. ఎందుకంటే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నుంచి ఇలాంటి నోటిఫికేషన్లు పదే పదే రావు, చాలా అరుదుగా వస్తాయి. అందుకే అర్హత ఉన్నవాళ్లు ఎవరైనా సరే దీన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ నోటిఫికేషన్లో మొత్తం ఎన్ని పోస్టులున్నాయో తెలుసా? ఏకంగా 550 అప్రెంటిస్షిప్ ఖాళీలు. ఇది చాలా పెద్ద నంబర్. అంటే చాలా మందికి ఈ అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. ఇక ఈ నోటిఫికేషన్లో అందర్నీ అట్రాక్ట్ చేసే అసలైన పాయింట్ ఇదే: రాత పరీక్ష లేదు. అవును, మళ్ళీ చెప్తున్నా, ఎలాంటి ఎగ్జామ్ లేదు. సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా కేవలం అకాడమిక్ మార్కుల మీద ఆధారపడి ఉంటుంది. సో ఎగ్జామ్ టెన్షన్ అనేది అస్సలుండదన్నమాట. ఓకే, ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం, డేట్స్. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ January 7, 2026. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏజ్ లిమిట్ కూడా ఇదే డేట్ నాటికి చూస్తారు. కాబట్టి చివరి నిమిషం వరకు వెయిట్ చేయకుండా వీలైనంత త్వరగా అప్లై చేసుకోవడం చాలా ముఖ్యం. రైట్, ఇప్పుడు మన నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. అసలు ఈ పోస్టులకి ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఏ ట్రేడ్స్లో వేకెన్సీస్ ఉన్నాయి, ఆ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు క్లియర్గా చూద్దాం. చూశారు కదా, మొత్తం 550 ఖాళీలను ఇలా కేటగిరీల వారీగా విభజించారు. అన్నింటికన్నా ఎక్కువగా జనరల్ లేదా ఓపెన్ కేటగిరీలో 275 పోస్టులున్నాయి. ఆ తర్వాత ఓబీసీ వాళ్లకు 148 ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కూడా మంచి సంఖ్యలోనే పోస్టులు కేటాయించారు. అంటే దాదాపు అన్ని కేటగిరీల వాళ్లకు మంచి అవకాశం ఇచ్చారన్నమాట. ఇక ట్రేడ్ల వారీగా చూసుకుంటే వెల్డర్ ట్రేడ్లో హయ్యెస్ట్, అంటే 180 పోస్టులున్నాయి. దాని తర్వాత ఫిట్టర్ ట్రేడ్లో 150 పోస్టులు. ఇవి రెండూ చాలా ఎక్కువ. అంతేకాకుండా ఎలక్ట్రీషియన్, పెయింటర్, కార్పెంటర్ ఇలా వేరే ట్రేడ్స్లో కూడా మంచి వేకెన్సీస్ ఉన్నాయి. మరి దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి? చాలా సింపుల్, రెండు కండిషన్స్. ఫస్ట్, 10th క్లాస్లో కనీసం 50% మార్కులతో పాస్ అయ్యుండాలి. సెకండ్, ఏ ట్రేడ్కైతే అప్లై చేస్తున్నారో ఆ ట్రేడ్లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్, అంటే ఎన్టీసీ కంపల్సరీగా ఉండాలి. ఈ రెండు ఉంటే చాలు. ఏజ్ లిమిట్ విషయానికొస్తే January 7, 2026 నాటికి కనీసం 15 ఏళ్లు నిండి ఉండాలి. ఇక మ్యాక్సిమం ఏజ్ జనరల్ కేటగిరీకి 24 ఏళ్లు. అయితే ఓబీసీ వాళ్లకు 3 ఏళ్లు, ఎస్సీ ఎస్టీ వాళ్లకు 5 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే వాళ్ళు 27, 29 ఏళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక దివ్యాంగులకైతే 10 ఏళ్ల వరకు సడలింపుంది. సరే, ఇప్పుడు అందరిలోనూ ఉండే ఒక పెద్ద డౌట్ని క్లియర్ చేసుకుందాం. పరీక్షే లేదంటున్నారు, మరి అభ్యర్థులను ఎలా సెలెక్ట్ చేస్తారు? ఆ సెలక్షన్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మళ్ళీ ఒక్కసారి చాలా క్లియర్గా చెప్తున్నా, దీనికి ఎలాంటి రాత పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు, స్కిల్ టెస్ట్ కూడా లేదు. అసలు ఏ టెస్ట్లు లేవు. ఇది అప్లై చేసేవాళ్లకు చాలా పెద్ద రిలీఫ్ కదా. సెలక్షన్ ప్రాసెస్ ప్యూర్లీ మెరిట్ బేస్డ్ అన్నమాట. అంటే 10th క్లాస్లో వచ్చిన మార్కుల్ని, ఎన్టీఎస్సీలో వచ్చిన మార్కుల్ని కలిపి ఒక మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. ఒకవేళ ఇద్దరు అభ్యర్థులకు సేమ్ మార్క్స్ వస్తే అప్పుడు వయసులో ఎవరు పెద్దవాళ్లైతే వాళ్లకి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఆ మెరిట్ లిస్ట్ ప్రకారం షార్ట్ లిస్ట్ అయిన వాళ్లని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. ఆ తర్వాత ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. అంతే, చాలా సింపుల్ ప్రాసెస్. ఓకే, సెలక్షన్ ప్రాసెస్ అర్థమైంది కదా. మరి ఇప్పుడు ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాం. అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే కేవలం 100 రూపాయలు మాత్రమే. అయితే ఇక్కడొక గుడ్ న్యూస్, మహిళా అభ్యర్థులు ఎవరైనా సరే వాళ్లకు ఫీజు లేదు. అలాగే ఎస్సీ, ఎస్టీ కేటగిరీల వాళ్లకు, దివ్యాంగులకు కూడా ఫీజు నుంచి పూర్తి మినహాయింపు ఉంది. అంటే జనరల్ ఇంకా ఓబీసీ కేటగిరీకి చెందిన పురుష అభ్యర్థులు మాత్రమే ఈ 100 రూపాయలు ఆన్లైన్లో పే చేయాలి.
అప్లికేషన్ ప్రాసెస్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి న్యూ రిజిస్ట్రేషన్ బటన్ క్లిక్ చేయాలి. అక్కడ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి ఇస్తే ఓటీపీలొస్తాయి. వాటితో వెరిఫై చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అయిపోయాక ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత లాగిన్ అయి అప్లికేషన్ ఫామ్లో అడిగిన వివరాలన్నీ జాగ్రత్తగా నింపాలి. ఫీజు కట్టాల్సిన వాళ్ళు ఆన్లైన్లో పేమెంట్ చేసి ఫైనల్గా అప్లికేషన్ని సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అంతే. సరే, ఇప్పుడు మనం ఫైనల్ సెక్షన్కి వచ్చేశాం. ఇది అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ అప్రెంటిస్షిప్ అనేది జస్ట్ ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం కాదు. ఇది రైల్వేలో క్యారియర్ సెట్ చేసుకోవడానికి ఒక స్ట్రాటజిక్ స్టెప్. అదేంటో ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. CCA, దీని ఫుల్ ఫామ్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్. రైల్వేలో ఈ అప్రెంటిస్షిప్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేసిన వాళ్లకు ఈ సర్టిఫికేట్ ఇస్తారు. అసలు ఈ సర్టిఫికేట్ వల్ల ఉపయోగమేంటంటే, భవిష్యత్తులో రైల్వేలో పర్మనెంట్ జాబ్స్ పడినప్పుడు ఈ సర్టిఫికేట్ ఉన్న వాళ్లకొక స్పెషల్ కోటా ఉంటుంది. ఈ రెండింటి మధ్య తేడా ఎంత పెద్దదో చూడండి. నార్మల్గా ఒక రైల్వే జాబ్ పడితే లక్షల మందితో పోటీపడాలి. కాంపిటీషన్ భయంకరంగా ఉంటుంది. కానీ ఈ CCAA సర్టిఫికేట్ ఉంటే వాళ్లకి సపరేట్గా ఒక కోటా ఉంటుంది. ఆ కోటాలో పోటీపడేవాళ్లు చాలా తక్కువ మందుంటారు. దీంతో గ్రూప్ డి లేదా టెక్నీషియన్ లాంటి పర్మనెంట్ ఉద్యోగం సంపాదించే అవకాశాలు కొన్ని 100 రెట్లు పెరిగిపోతాయి. సో మనం ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇదే. ఇది కేవలం ఒక ట్రైనింగ్ మాత్రమే కాదు. ఇది భారతీయ రైల్వేలో ఒక పర్మనెంట్ కెరియర్కి దారి చూపే ఒక అద్భుతమైన మార్గం. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. రైల్వేలో ఒక మంచి భవిష్యత్తుకు ఇది మొదటి అడుగు కాగలదేమో. ఇంత మంచి అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా వెంటనే అప్లై చేసే ప్రాసెస్ మొదలుపెట్టండి.